ఈరోజు విశ్వ ఫౌండేషన్ వాలంటీర్స్ అక్కల్కోట్ చోపూర్ నుంచి పెద్ద శంకరంపేట గ్రామానికి విచ్చేయడం జరిగింది. యుగధర్మం గురించి తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. అగ్నోత్తర యుగధర్మం ఈరోజు సమస్యలు ఏదైతే ఉత్పన్నమవుతున్నాయో దానికి పరిష్కారంగా చేయాలంటే నిత్యం అగ్నోత్తర చేయడానికి మాత్రమే ఉంటుంది. ఈ అగ్నోత్తర చేయడం ద్వారా మనకు ఉత్పన్నమవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది అగ్నోత్తర కేవలం 5 నియమాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమిస్తున్నాడు. రెండవది అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న పాత్ర. మూడవది అఖండ బియ్యము. నాలుగవది గో అంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి, ఆవు పిడికలు. ఐదవది వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ అగ్నోత్తరను ఆచరించాలన్నమాట. ఈ అగ్నోత్తరను ఎక్కడైతే ఆచరిస్తారో అక్కడ వాతావరణం చాలా చక్కగా ఏర్పడుతుంది. అలాగే ఎక్కడైతే అగ్నోత్తరం ఆచరిస్తారో అక్కడ భూములు కానీ, కాలుష్యం కానీ, మన నీరు కానీ శుద్ధి జరగడం జరుగుతుందన్నమాట ఈ అగ్నోత్తరం ద్వారా. అగ్నోత్తరం ఏదైతే ఉదయం చేస్తామో మొదటి కిరణం ఎప్పుడు పడుతుందో భూమి మీద మనం నివసిస్తున్న ప్రాంతంలో ఆ సమయానికి ఉచ్చరించే మంత్రం ఏదైతే ఉందో 2 స్వాహాలు ఇచ్చేటప్పుడు 2 మంత్రాలు ఉచ్చరించాలి. మొదటి మంత్రం మొదటి స్వాహ ఇచ్చేటప్పుడు మొదటి మంత్రం సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమః. రెండో భాగం ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః అని 2 మంత్రాలు 2 స్వాహాలు ఉచ్చరించి 2 నిమిషాలు ధ్యానం నుండి యథావిధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే చివరి కిరణం ఎప్పుడైతే సాయంత్రం వెళ్ళిపోతుందో సాయంకాలం అగ్నోత్తర ఆచరించేటప్పుడు ఉచ్చరించే మంత్రం ఏదైతే ఉందో మొదటి మంత్రం మొదటి భాగం ఇచ్చేటప్పుడు అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమః. రెండో భాగం స్వాహ ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. ఇలా 2 మంత్రాలు ఉదయం సాయంత్రం ఉచ్చరించి 2 నిమిషాలు ధ్యానంలో ఉండి యథావిధి కార్యక్రమాలు మనం చేసుకొని మన కార్యక్రమాలు చేస్తాం.